పొరపాటున కానీ యాపిల్ ఫోన్ సరిగ్గా పనిచేయబోతే మనం ఏం చేస్తాం? కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తాం. సాఫ్ట్వేర్లో ప్రాబ్లం అనుకో, అంటే మాకు ఒకసారి వచ్చింది అలాగా. 2-3 గంటలు కాల్లో ఉన్నారు వాళ్ళు. ఆ 2-3 గంటలు కూడా ఏం చేస్తారో తెలుసా? ఈ ఆప్షన్ చూడండి, అది చూడండి, అది చూడండి, ఇది చూడండి, ఇది చూడండి, ఇది చూడండి వాళ్ళు అన్నారు. లాస్ట్ అన్నారు, ఒకవేళ అవ్వకపోతే మీరు మాకు పంపించండి, డబ్బులు మేమే కడతాం, ఫ్రీగా షిప్ చేయండి, మేము మరలా మీకు కొత్త పీస్ పంపిస్తామన్నారు. అరే ఏంటిది, నేను డబ్బులు పెట్టుకున్నాను, వాడుకుంటున్నాను, పొరపాటును పని చేయలేదు, వాళ్ళు ఏదో ప్రయత్నిస్తున్నారు, ఒకవేళ అవ్వకపోతే వాళ్ళకి పంపించమంటున్నారు. ఆ డబ్బులు కూడా వాళ్ళు ఇస్తారట, షిప్పింగ్ ఛార్జెస్. మళ్ళీ కొత్తగా ఇంకో ఫోన్ పంపిస్తారట నా అడ్రస్కి. అరే ఏంటిది అనుకున్నా. నాకు తర్వాత అర్థమైంది, ఆ ఫోన్ వెనక ఒక లోగో ఉంటుంది. ఏంటది? యాపిల్. యాపిల్ ఇస్ కమిటెడ్ టు ఇట్స్ బ్రాండ్. ఈ ఫోన్ విఫలం అవటం ఎవరికి ఇష్టం లేదు? యాపిల్కి ఇష్టం లేదు. నీవు కూడా ఒక ఫ్యాక్టరీ నుండి వచ్చావు, ఆ ఫ్యాక్టరీ పేరే యెహోవా ఐఎన్సి. నీవు విఫలం అవడం యెహోవాకి ఇష్టం లేదు. ఆమేన్. అందుకని అంటాడు, ఓడిపోయావా ఏం పర్వాలేదు, మరలా ప్రయత్నించు, ఇంకొక అవకాశం ఇస్తాను, ప్రయత్నించు, ఇంకొకసారి చెయ్యి అంటాడు. హల్లెలూయా. Can you clap your hands and praise God? God is dedicated to your success. దేవునికి నీ యొక్క విజయము అందరికన్నా ఎక్కువగా కావాలి. God wants you to succeed more than anybody else.